దాదాపు 8 మాసాల ఎదురుచూపుల తర్వాత సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా భూమి మీదకు బయలుదేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గ్రావిటీ కలిగిన వాతావరణంలోకి వీళ్ళు రానున్నారు. దీంతో వీళ్ళకి రకరకాల సమస్యలు తప్పవు. కేవలం పెన్సిల్ పైకెత్తాలన్నా వాళ్ళకి పెద్ద ఎక్సర్సైజ్ చేసినట్లే భావిస్తారంట. గ్రావిటీలో చాలా ఇబ్బంది అనిపిస్తుందంట. భూమిపై ఉన్న పరిస్థితులకి వాతావరణానికి సర్దుకుపోయే క్రమంలో చాలా అసౌకర్యంగా ఉంటుందంట వీళ్ళకి. ఇదే కాకుండా అంతరిక్షంలో చాలా కాలం ఉండటం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర ప్రభావం ఉంటుందంట. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి అంటే అంతరిక్షంలోకి ప్రవేశించగానే వారి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆస్ట్రోనాట్స్ యొక్క శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుందంట. రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితిలో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో మనుషులకి అలసట, నీరసం, శారీరక మానసిక పనితీరు దెబ్బతింటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలానే గుండె పనితీరులో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎముకల యొక్క సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోద్ది అనమాట. ఒక పెన్సిల్ పైకెత్తినా సరే చాలా కష్టమైన వర్కౌట్ చేసిన ఫీలింగ్ వస్తుందని చెప్పి బుచ్ విల్మోర్ వ్యాఖ్యానించారు. స్పేస్ లో 8 మాసాలు గడిపారు వీళ్ళు. అంటే ఆ తేలియాడుతూ ఉంటారనమాట. అలా తేలియాడిన పరిస్థితిలో ఇన్ని మాసాల తర్వాత భూమి మీదకి వస్తే కొన్ని రోజుల పాటు వాళ్ళకు కూడా ఇక్కడ తేలియాడినట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట.